తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో మనకి తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరి ఖాతాల్లో మనకి ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. మనకి ఏదైతే మళ్ళీ మనకి పెన్షన్ల సందడి అనేది మొదలైంది. పెన్షన్లు ఇచ్చే సమయం అనేది ఆసన్నమైంది. ఇక మనకి మొన్నటి నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ కొత్త పెన్షన్ల కోసం మనకి మినిమంగా 60 లక్షల మంది దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకి అప్లై చేసుకున్నట్టుగా మనకి నివేదిక అయితే ఉంది. అదేవిధంగా మనకి ఇంతమంది ప్రజలకు ఈ పెన్షన్ డబ్బులు అందజేయడానికి 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు అనేది మన ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది ఉందా, సరిపోతుందా, మనకి సరిగ్గా అవుతుందా అన్న దానిపై కూడా రాష్ట్ర మంత్రి వర్యాలు దీనికోసం మనకి సంబంధించిన మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఇక కొత్త పెన్షన్లకు దానిపైన కూడా మనకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది మన మంత్రి సీతక్క. అదేవిధంగా మంత్రి మనకి ఏదైతే సంబంధించిన ఈ పెన్షన్ల కోసం అలాగే కొత్త పెన్షన్ల కోసం సంబంధించిన కీలకమైన వివరాలను మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. అదేవిధంగా మనకి 4016 రూపాయలు, ఈ 6016 రూపాయలు కాకుండా మనకి 2016 రూపాయలు, అదేవిధంగా 3016 రూపాయలు మాత్రమే ఈ నెలలో పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధమైనటువంటి మనకి ఏదైతే గత ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో 6016 రూపాయలు మనకి 4016 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం మళ్ళీ వెనకడుగు వేసిందని అనుకోవచ్చు. మనకి జనవరి నెల, ఫిబ్రవరి నెల పెన్షన్లలో కూడా ఇచ్చేటప్పుడు కూడా మనకి ఈ రోజు నుంచి మనకి 2016 రూపాయలు అలాగే 3016 రూపాయలు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మనకి గడిచిన కాలం 2-3 రోజుల నుంచి మనకి జిల్లాల వారీగా పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. షురూ కూడా చేయడం అయితే జరిగింది. గత వారం రోజుల నుంచి కాకుండా మనకి 3 రోజుల నుంచి కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు, మనకి అదేవిధంగా మనకి మొత్తంగా ఈ పెన్షన్ల పంపిణీ చేసేసరికి ఎంత సమయం అంటే పట్టచ్చు, ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అని అందిస్తాను. సో తప్పకుండా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి లైక్ సింబల్ని కూడా లైక్ చేసినట్లయితే మీలాంటి తెలియని వారు కూడా వీడియో అనేది వెళ్తుంది. సో ఇక అప్డేట్లకు వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. మనకి ఏదైతే గత నెలలో ఇచ్చినట్టుగానే ఈ నెలలో కూడా పాత పెన్షన్లే పంపిణీ చేస్తున్నారు, 2016 రూపాయలు. అదేవిధంగా మనకి ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందంట. మనకి మార్చి చివరి వారం వరకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి చేస్తారంట, మార్చి మొదటి వారం లోపు. అదేవిధంగా అప్పటి వరకు కూడా పెన్షన్ డబ్బులు అనేది జమ కాకపోతే మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ మరియు ఈకేవైసీ లింక్ అనేది చేయించుకోండి అప్పటి వరకు. అదేవిధంగా ఈరోజు మొత్తంగా అన్ని జిల్లాలోనైతే పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అందరికీ జమ చేసేసరికి వారం రోజుల సమయం అనేది పట్టచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారన్నట్టు మీరు ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టయితే, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశమై మనకి బడ్జెట్ కారణంగాను ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన అందరికీ అర్హులై ఉన్నట్టు వారు అందరికీ పెన్షన్ డబ్బులు సరిపోతున్నాయా లేదా, ఎంత డబ్బులు అనేది ఇవ్వాలన్న దానిపై చర్చలో నడుస్తుంది. ఆ చర్చ అయిపోగానే మనకి ఈ కొత్త పెన్షన్ల పైన మనకి సబ్ కమిటీ నివేదించిన తర్వాత మనకి జీవో అనేది విడుదల చేస్తారంట. సో అప్పుడు ఆ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మనకి ఏప్రిల్ మార్చి నెలలలో ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు మనకైతే అవకాశాలు ఉన్నాయని అయితే మంత్రివర్గాలు మనకి మీడియా వార్తలలో ఉంటే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఉన్న అప్డేట్స్ ఇవైతే ఇవి. మరింటి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.